ఐకన్యస్ కి స్వాగతం. నేను మీ సతీష్. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిద్దాం. నమస్కారం రాజేష్. నమస్కారం సార్, నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. అయితే ఇక్కడ నేను ప్రధానంగా మాట్లాడదలుచుకుంది ఏంటి అంటే, గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకుడు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ అసెంబ్లీకి వస్తున్నారు, యుద్ధం చేయబోతున్నారు, ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని గత కొన్ని రోజులుగా సాక్షిలో పుంకాలుగా పెద్ద పెద్ద హెడింగ్స్ తో రకరకాల వార్తా విశ్లేషణలు వచ్చాయి. తీరా వచ్చి కరెక్ట్ గా 10 గంటల 11 నిమిషాల కంటే 11 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉండి పలాయనం చిత్తగించారు వైసీపీ నాయకులు. కొసమెరుపు ఏంటంటే, వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా సమావేశాలకు వచ్చి జగన్ ని కలవాలని ప్రయత్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కలిశాడు అని అయితే సమాచారం వస్తుంది మీడియా మిత్రుల ద్వారా. దువ్వాడ శ్రీనివాస్ కి జగన్ కూడా హితబోధ చేసినట్లు, కుటుంబ విషయాల మీద హితబోధ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎలా చెప్పాలి, ఎలా చూడాలి కుటుంబం గురించి జగన్ మాట్లాడడం చూస్తుంటే? మీరు ప్రస్తావించింది అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు, అసెంబ్లీకి జగన్, ఆందోళనలో టీడీపీ రైట్ అని చెప్పని పోస్టర్లు వేశారు. అసెంబ్లీకి వస్తున్న జగన్, వణుకుతున్న టీడీపీ అని చెప్పని ఇంకొన్ని పోస్టర్లు వేశారు. నిజమనేమో ఎంతగా అధికార పక్షాన్ని ఆందోళనకు గురి చేసేంత విధంగా ఇతను పోరాట స్ఫూర్తి ప్రదర్శిస్తాడేమో. ఇక జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేస్తున్నాడు, ఇక టీడీపీ గడగడ వణికేయటం ఖాయమని చెప్పని వాళ్ళ శ్రేణుల్లో కొద్ది మంది అయినా సరే నమ్మారు. కానీ మనలాంటి వాళ్ళందరికీ తెలుసు ఆయన ఎందుకు అసెంబ్లీకి వస్తున్నాడు. గవర్నర్ గారిని ధిక్కరించడానికి వెన్నులో వణుకు మొదలై ఆయన అసెంబ్లీకి వస్తా ఉన్నాడు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడానికి ఆయన సిద్ధమే, కానీ గవర్నర్ గారి ప్రసంగాన్ని బహిష్కరించేంతటి ధైర్యానికి ఆయన ఒడిగట్లేడు. కారణం ఏంటి అంటే, గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సాక్షి మీడియా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు. కానీ ఇవాళ ప్రభుత్వంలో అంతర్భాగమైన, అధికారంలో భాగస్వామైన, క్యాబినెట్ లో కూడా సహచరులను కలిగి ఉన్న భారతీయ జనతా పార్టీని మాత్రం పల్లెత్తు మాట అనరు. వాళ్ళ కేంద్రంలో, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్న జగన్మోహన్ రెడ్డి అక్కడ కేంద్ర ప్రభుత్వం అంతర్భాగమైన తెలుగుదేశానికి కూడా దాసోహం అంటున్నట్టే. ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని, జనసేనని విమర్శించి అవసరమైతే ఈ నాయకత్వాల వ్యక్తిత్వాన్ని కూడా పాల్పడేంతటి దుస్సాహసానికి ఒడిగట్టే జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ మంత్రులను కానీ పల్లెత్తు మాట అనలేరు. కాబట్టి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న గవర్నర్ గారి ప్రసంగం కాబట్టి ఆయన పట్ల గౌరవ మర్యాద చూపించినట్టుగా నటిస్తూ సభకు వచ్చారు. ఆ సభకు వచ్చే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లే కార్డు ఇలా పట్టుకున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, శాంతి భద్రతలపై ప్రశ్నించనివ్వరు అని చెప్పని ప్లే కార్డు ఇట్లా పట్టుకున్నారు. అసలు నువ్వు సభకు వచ్చింది ఎప్పుడు, నువ్వు ప్రస్తావించింది ఎప్పుడు, శాంతి భద్రతల పట్ల నీకంతటి కన్సర్నే ఉంటే నువ్వు సభలో కూర్చొని సభలో ప్రశ్నించే ప్రయత్నం చేయాలి కదా. ప్రశ్నించే ప్రయత్నం చేస్తే అధికార పక్షం నిన్ను ప్రస్తావించనివ్వలేదా, నీకు సమయం ఇవ్వలేదా, నీ ప్రస్తావాన్ని బుల్డోజ్ చేస్తున్నారా వాళ్ళకున్న మెజారిటీ తోటి ఏంటనేది తేలుద్ది. కానీ అసలు ప్రస్తావనే చేయకుండా, అసలు సభకు హాజరే కాకుండా ఈ వీధి నాటకాలను చూస్తుంటే వాళ్ళ శ్రేణులకు కూడా నవ్వులాటగా ఉంది. ఇదే క్రమంలో నిన్న సభకు వచ్చేటప్పుడు కూడా ఈయన పక్కన ప్లే కార్డు పట్టుకొని ఇంకొక గొప్ప ప్రజాస్వామ్యవాది నిలబడి ఉన్నాడు. ప్రజాస్వామ్యవాది, శాంతి కాముకుడు, పేదల పట్ల, దళితుల పట్ల అవ్యాజమైన ప్రేమాభిమానాలు కలిగిన పిల్లి అనంతబాబు తన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపి, ఆ చంపిన బాడీని తన కారులోనే వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేయగలిగేంతటి సహృదయుడు. అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిప్పలు పడి ఆటోలో, ట్రక్కులో పెట్టుకొని తెచ్చుకోవాలి కదా, ఎందుకులే వాళ్ళకి ఆ ఖర్చు దండగా అని చెప్పని ఆ ఫెసిలిటీ కూడా ఆయనే చేసినంతటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన నాయకుడిని పక్కన పెట్టుకొని
తన డ్రైవర్ని అతను చంపాడు అని చెప్పని మీరు నేను ఆరోపణ చేయటలా, అతనే స్వయంగా పోలీసులకి కన్ఫెస్ అయ్యాడు, ఎస్ మా డ్రైవర్ నేనే చంపా. అటువంటి నాయకుడిని పక్కన పెట్టుకొని శాంతి భద్రతల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, వైసీపీ పార్టీ మాట్లాడుతుంది, వాళ్ళ శాసనసభ పక్షం మాట్లాడుతుంది. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుంది. అంటే ఒక హత్య కేసు అక్యూజ్డ్ని పక్కన పెట్టుకొని ఇదే క్రమంలో నిన్న ఆయన సభకి హాజరు కావటం, ఆ హాజరైన క్రమంలో కూడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ మీద విడుదలైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన చాలా సీనియర్ నాయకుడు. ఇప్పుడు 6వ 7వ ఎన్నికయ్యాడు శాసనసభకి. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి. ఇటువంటి వాళ్ళు అంటే ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరు, ఈ ముగ్గురు తప్పించి మిగిలిన శాసనసభ్యులు అందరూ, కౌన్సిల్ మెంబర్స్ అందరూ స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ఈ ప్లే కార్డులు చించి గవర్నర్ గారి మీద విసిరేశారు. ఎందుకు సభకు వచ్చారు? ఎప్పుడు సభలో నిరసన తెలియజేయాలి? మీరు సభకు హాజరయ్యి మీరు ఏదైనా అంశాన్ని ప్రస్తావించదలుచుకుంటే స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు దాన్ని అడ్మిట్ కానికపోతే, మీ ప్రస్తావనని సభ పరిగణలోకి తీసుకోకుండా ఉంటే, మీరు లేవనెత్తుతున్న అంశాలకి ప్రభుత్వం వైపు నుంచి సరైన వివరణ రాకుంటే ఆ రోజు సభకు నిరసన తెలియజేశారంటే అర్థం ఉంది. సింగడు అద్దంకు పాను పోయాడు రాను వచ్చాడు అన్నట్టుగా సభకి ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్ళారో మీకే క్లారిటీ లేదు. కానీ ఏదో కంటి తుడుపు చర్యలుగా ఎవరినో సంతోష పెట్టడానికి ఆత్మవంచన చేసుకొని సభకు హాజరయ్యారు. ఆత్మవంచన అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే, ప్రతిపక్ష హోదా సాంకేతికంగా సాధ్యమో కాదో 4వసారి చట్టసభకి ఎన్నికైన జగన్మోహన్ రెడ్డికి తెలియక కాదు. నేను ఇందాక ప్రస్తావించినట్టుగా ఇవాళ కౌన్సిల్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకుడికి తెలియక కాదు. కేంద్ర మంత్రిగా పనిచేసి ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారికి తెలియక కాదు. ప్లే కార్డులు చించి విసిరేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియక కాదు. వీళ్ళందరూ సభ నియమాలకు, సభ సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటామని చెప్పని శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి సభకి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. సభ సాంప్రదాయం ప్రకారం, సభ కన్వెన్షన్ ప్రకారం కూడా 1/10 షేర్ ఆఫ్ ది హౌస్, 175 మంది సభ్యులున్న సభలో 17.5 అరసభ్యుడు తేలేరు కాబట్టి 18 మంది సభ్యుల సంఖ్యాబలం దక్కిన పార్టీకి మాత్రమే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరుగుతుంది. అదే క్రమంలో రెండు పార్టీలు చెరొక 18 స్థానాలు కనుక దక్కించుకొని ఉంటే అప్పుడు స్పీకర్ డిస్క్రిప్షన్ మేరకు ఒకరికి ఇవ్వడం జరుగుతుంది. స్పీకర్ విచక్షణాధికారం అప్పుడు పనిచేస్తుంది. అంతేగాని అసలు సంఖ్యాబలమే లేకుండా స్పీకర్ గారికి కూడా డిస్క్రిప్షన్ లేదు. ఈ విషయాలన్నీ తెలియక కాదు, ఎటు అడిగితే ఎవరు, మనకు అవకాశం అధికారం లేదు కాబట్టి దీన్ని సాగ్గా చూపించి సభ నుంచి స్కిప్ అవుదాం. ఎందుకు స్కిప్ అవ్వాలి సభ నుంచి? కారణం ఏంటి అంటే, వై నాట్ 175 అని చెప్పని కలలు కన్నారు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని కూడా సభకు రానివ్వము అని చెప్పని శపథాలు చేశారు. తీరా చూస్తే ఇవాళ ప్రతిపక్ష హోదా కోసం ప్రాధేయపడే స్థితికి ప్రజలు తమని నెట్టేశారు. తమ ప్రత్యర్థులు తాము అధికారంలో ఉన్న రోజు అత్యంత జుగుత్సాకర పదజాలంతో అవహేళన చేసిన నాయకులందరూ ఇవాళ కీలక స్థానాల్లో ఉన్నారు. పైగా 175 మందిలో 164 మంది సంఖ్యాబలంతో వాళ్ళ కేంద్రంలో, రాష్ట్రంలో 2 చోట్ల వీళ్ళు అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. అంతటి సంఖ్యాబలంతో, అంతటి సమర్థవంతమైన, అంతటి బలమైన నాయకత్వాన్ని అందిస్తూ ఇవాళ అధికారంలో కొనసాగుతున్న వాళ్ళ వైపు సూటిగా స్పష్టంగా చూడాలి అని అంటేనే వెన్నులో వణుకు మొదలయ్యి, అదే క్రమంలో ప్రభుత్వాన్ని ఏదైనా విమర్శ చేయాలి అని అంటే తన పాలనా హయాం నాటి లొసుగులన్నీ ఎక్కడ ప్రభుత్వం నుంచి ప్రస్తావనకు వస్తాయో అని చెప్పని పిరికితనంతో వాళ్ళకి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితితో ఇటువంటి పరిస్థితిలో ఈ సభకు హాజరవటం ఎందుకు, వాళ్ళ చేత ప్రశ్నింపబడటం ఎందుకు, వాళ్ళకి మనం సమాధానం చెప్పుకోవటం, సంజాషి ఇచ్చుకునే స్థితి మనకెందుకు? అసలు వెన్ను చూపి పారిపోతే సరిపోయే. వెన్ను చూపి పారిపోతూ పోతూ ప్రభుత్వం మీదే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఒక నిందేసిపోదామని చెప్పని ఈ రకమైన కార్యాచరణ వాళ్ళు ఎంచుకున్నారు, దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. ఇవి ప్రజలకు తెలుసు. తెలిసిండి వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియాలో మాత్రం జగన్ సభకు వస్తుంటే టీడీపీకి ఆందోళన కలుగుతూ ఉందంట.
జగన్ సభకు వస్తుంటే వెన్నులో వణుకు మొదలయ్యి ఆయన పరారై పారిపోతా ఉంటే సంఖ్యాబలాన్ని చూసి అరికాల నుంచి తల వెంట్రుక చివరి దాకా ఆయన వణుకుతా ఉన్నాడు. అలా బయటికి వెళ్ళే క్రమంలో ఆయనకి ఇంకొక వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఎదురయ్యాడు. ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు వైసీపీ నుంచి? ఆయన వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా అవుతున్న నేపథ్యంలో ఆయన ప్రవర్తన ఇవాళ సామాజిక విలువలకి కట్టుబడి లేదు అన్న నేపథ్యంలో ఆయన పార్టీని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసే నాయకుడు ఎదురుపడగానే వాట్ మిస్టర్ శ్రీనివాస్ ద గ్రేట్ అని పలకరించాడంట. ఓకే. పలకరిగానే అతను కూడా దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తున్నావు? నేను బాగున్నా సార్. ఏంటి, ఎందుకు కుటుంబాన్ని వివాదాస్పదం చేసుకుంటున్నావు? లేదు సార్, పర్సనల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ విలువల గురించి దువ్వాడ శ్రీనివాస్ కి సలహా ఇచ్చారు అన్న వార్త విన్న తర్వాత సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడికి కూడా కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుటుంబ విలువలు, సామాజిక సంబంధాలు, మానవ సంబంధాల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరికి సలహా ఇవ్వగలిగే నైతికత ఆయనకుందా మొట్టమొదట? ఎందుకంటే సొంత తల్లితోటి చెల్లితోటి కుటుంబ ఆస్తులను వివాదాస్పదం చేసుకుంటూ ఎన్సిఎల్టీలో ఒకరి మీద ఒకరు కేసులు వేసుకొని ఇదే క్రమంలో షర్మిల గారిని ఈ ఆస్తుల పంపిణీ దగ్గర చెలరేగిన వివాదంలో తోడబుట్టిన అన్న చెల్లి మీద భౌతిక దాడికి పాల్పడ్డాడు అన్న, గొంతు పుచ్చుకొని గోడకేసి నెట్టాడు అని చెప్పని వచ్చిన వార్త. అది 4 గోడల మధ్య జరిగింది, మనం చూడాల, కానీ వార్త బయటకు వచ్చింది. కానీ ఎన్సిఎల్టీలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే తన తల్లి మీద పిటిషన్ ఫైల్ చేసి తన చెల్లెలు కూడా ప్రస్తావించి ఎన్సిఎల్టీలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వాళ్ళ నేషనల్ కంపెనీల అప్పిలేట్ ట్రిబ్యునల్లో మళ్ళీ ఫర్దర్గా ఆమె మళ్ళీ అక్కడ అప్పీల్ చేసి అక్కడే ఇవాళ వాద ప్రతివాదాలు నడుస్తున్న నేపథ్యంలో పైగా అదేం వాళ్ళ రెక్కల కష్టంతో స్వార్జితమైన ఆస్తి కాదు అది. ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తాము అని అంటే వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున కొడుకుకు సంబంధించిన కంపెనీకి కేటాయింపు చేయబడ్డ సున్నపురాయి గనులే ఆ కంపెనీకి ఉన్న ఆస్తి. 2008 సంవత్సరంలో 18 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్ల. కానీ ఆ ఆస్తుల యాజమాన్య హక్కుల దగ్గర తల్లి, కొడుకు, మధ్యలో చెల్లి, వీళ్ళ మధ్య కోర్టుల్లో వివాదాలు చెలరేగటం. ఇదే క్రమంలో తన పార్టీ సోషల్ మీడియా విభాగం ద్వారా తనతో రాజకీయంగా విభేదించిన పాపానికి తన చెల్లెలను ఉద్దేశించి అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో తన చెల్లెలు తన తండ్రికే పుట్టలేదు అని చెప్పని అర్థం స్ఫురించేలాగా ప్రచారం చేయించడం, దూషింపజేయటం. అంటే తన చెల్లెలు తన తండ్రికి పుట్టలేదు అన్న కామెంట్ ఎవరిని ఉద్దేశించి, ఎవరిని అబ్యూజ్ చేస్తున్న కామెంట్ అది? చెల్లెలను ఉద్దేశించేనా? నీ తల్లిని ఏమని సంబోధిస్తున్న పోస్ట్ అది? ఇది తన ఇమ్మీడియట్ ఫ్యామిలీలో. మరి తన చిన్నాన్న వివేకానంద రెడ్డి గారు దారుణ హత్యకు గురైతే ఆ హత్య అంశం వెనక అసలు సూత్రధారి ఎవరు అని చెప్పని డాక్టర్ సునీత గారు ఈ రోజుకి సుప్రీంకోర్టులో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆమె వేళ్లన్నీ మీ వైపే చూపిస్తా ఉన్నాయి. మీరేం చేశారు? మీ సొంత మీడియాలో ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి గారి మరణాన్ని మీకు అనుకూలంగా మలుచుకుని డాక్టర్ సునీత గారు బలమైన సమర్థవంతమైన విచారణ కావాలి అని కోరుకుంటున్న నేపథ్యంలో అదే చిన్నాన్న హత్యకి సూత్రధారులు అని చెప్పి నిర్ధారణ చేయబడ్డ వ్యక్తుల్ని మీ పార్టీలో కీలక విభాగాల్లో కీలక పదవుల్లో పెట్టుకొని వాళ్ళకి మద్దతుగా నిలుస్తూ వాళ్ళని మీ పార్టీలో కీలక పదవుల్లో ఉంచుతున్నందుకు ప్రశ్నిస్తున్న డాక్టర్ సునీత గారి ఆ పోరాటాన్ని తట్టుకోలేక
మీ సొంత చిన్నాన్న వ్యక్తిత్వానికి మీరు పాల్పడ్డారు. మీ సొంత మీడియాలో మీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్లు పెట్టించి వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు, ఈ అక్రమ సంతానంతో ఆస్తుల పంపిణీ దగ్గర చెలరేగిన వివాదాల నేపథ్యంలో వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడే ఈ హత్యకి పాల్పడి ఉండొచ్చు అని చెప్పని కథనాలు రాయించారు. అసలు హత్య కేసు విచారణ నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? ఇవాళ విచారణ నీ వరకు, నీ సతీమణి వరకు వస్తుందని భయపడుతున్నావా అని చెప్పని చిన్నాన్న కుమార్తె ఈయన ప్రశ్నిస్తుంది. ఇది వీళ్ళ కుటుంబంలో ఉన్న సఖ్యత, వీళ్ళ కుటుంబంలో ఉన్న అవినాభావ సంబంధాలు, అన్యోన్య సంబంధ బాంధవ్యాలు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్కి కుటుంబ విలువల గురించి ఉపదేశాలు చేసి అంట. వినేవాడు ఉంటే చెప్పేవాడికి వినేవాడు లోకు అని చెప్పని ఇవాళ తాను నాయకుడిగా ఉన్నాడు కాబట్టి తాను ఆచరించినా ఆచరించకపోయినా, తాను పాటించినా పాటించకపోయినా విలువల గురించి, సంబంధాల గురించి, అన్యోన్యత గురించి పక్కనాళ్ళకి చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి ఎంత సిద్ధహస్తుడు, పెద్ద బిడ్డ అనేది నిన్న దువ్వాడ శ్రీనివాస్ కూడా పక్కకెళ్ళి అప్పటికప్పుడే బయటపడ్డాడు. కల్తీ నెయ్యి అంశం గురించి విలేకరులు ప్రశ్నించగానే నేను భక్తుల పక్షమే అంటే కల్తీ నెయ్యి అంశాన్ని ధృవీకరిస్తా ఉన్నాడు దువ్వాడ శ్రీనివాస్. అదే క్రమంలో మరి నీ పార్టీ లాయల్టీ విషయం ఏంటి? ఏమో టికెట్ ఇస్తారో, ఎవరో ఇస్తే పోటీ చేస్తా, ఇవ్వకుంటే నేను సొంతంగానే పోటీ చేస్తా. అంటే పార్టీలోనే నీ నాయకుడితో నీకున్న అనుబంధం అది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఇచ్చినా అసెంబ్లీలో నిలవలేని భయంతో ఆయన ఉంటున్నాడు. అదే క్రమంలో తన పార్టీ నాయకుల చేత కూడా కనీస మాత్రపు గౌరవ మర్యాదలు పొందలేని స్థితిలో ఆయన ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా నిన్న దువ్వాడ ఉదంతంతో తేటతెల్లమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఈరోజు రాజేష్ అప్పుసాని గారితో విశ్లేషణ కార్యక్రమం. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.